రాష్ట్రంలో ముంతా తుఫాను వలన భారీ నష్టం జరిగింది. చాలా బాధాకరం. ఓ పక్క రైతులు నష్టపోయారు. ఈ అకాల తుఫాను వలన రాష్ట్రంలో 87,000 హెక్టార్లు పంట నష్టం దెబ్బతింది. 87,000 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, అలాగే పొగాకు, కంది, పత్తి, మిరప ఇలాంటి పంటలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల్లో 1825 గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ తుఫాను వలన రైతులు తీవ్రంగా నష్టపోవడం చాలా బాధాకరం. సుమారు 2,000 కోట్లకు పైగా రోడ్లు దెబ్బలు తిన్నాయి. ఈ రోజు కలవట్లు, R&B రోడ్లు, పంచాయతీ రోడ్లు, కలవట్లు, బ్రిడ్జిలు అనేకం నష్టపోయాయి. ఈ గుళ్ళకమ్మ వాగు పరిసర ప్రాంతాలు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. రోడ్లన్నీ కూడా తెగిపోయినాయి. రవాణా సంబంధాలు కూడా ఆగిపోయినాయి. అందువల్ల ఈ రోజు అత్యవసర పరిస్థితుల్లో అత్యవసరంగా అధికారులు అందరూ ఉటావుటిన వచ్చి రీస్టోర్ చేస్తా ఉన్నారు. ఆ రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేసి ముందు అత్యవసర పరిస్థితుల్లో మరమ్మతులు చేసి ప్రజల రాకపోకలకి ఆటంకం లేకుండా చేయాలనేది ఈ రోజు ముఖ్యమంత్రి గారి ఆదేశం. చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు చకచక ఈరోజు పనులు నడుస్తున్నాయి. అధికారులందరూ కూడా అప్రమత్తంగా, అగ్రికల్చర్ అధికారులు ఫీల్డ్ లో ఉన్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎక్కడెక్కడ ట్రాన్స్ఫార్మర్లు పోయినా, స్తంభాలు పడిపోయినా మొత్తం కూడా చాలా చక్కగా బాధ్యతగా చేస్తా ఉన్నారు. రాత్రి పగళ్ళు అధికారులందరూ కూడా చాలా చక్కగా కష్టపడతా ఉన్నారు. అట్లాగే ఈరోజు సైంటిస్టులు రావడం మరి చాలా సంతోషం. చెరుకూరు శ్రీనివాసరావు గారు, అలాగే నగేష్ గారు సైంటిస్టులు మరి ఈ రోజు ప్రత్యేకంగా మరి ఇక్కడికి రావడం, పర్యవేక్షించి రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వడం మరి చాలా సంతోషం. R&B రోడ్లు, పంచాయతీ రోడ్లు దెబ్బతింటము, కలవట్లు ఇవన్నీ దెబ్బతింటం వల్ల సుమారు రాష్ట్రానికి 2,500 కోట్లు ప్రత్యేక నష్టం జరిగింది. 2,500 కోట్లు పైగా. అంటే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఎట్లాంటి అసౌకర్యం జరగకూడదని మరి అధికారులందరూ కూడా ఆదేశాలు ఇచ్చి వెంటనే ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఆ రోడ్లు మరమ్మతులన్నీ కూడా చేయటం ఆల్రెడీ అధికారులందరూ కూడా R&B అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు పనులు ప్రారంభించడం జరిగింది. పల్నాడు జిల్లాలో సుమారు 50,000 ఎకరాల పైగా పంట నష్టం జరిగింది. వరి, పొగాకు, మిర్చి, కంది ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున పల్నాడు జిల్లాలో నష్టం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఖచ్చితంగా రైతు సోదరులందరూ ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక యాప్ ఇచ్చి నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకోవాలని చెప్పేసి ఆదేశించారు. ఈ క్రాప్ బుకింగ్ జరుగుతున్న సమయంలో ఈ తుఫాన్ వచ్చింది. అందువల్ల ఇంకా ఈ క్రాప్ బుకింగ్ చేయాల్సినటువంటి రైతులు ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా ఆందోళన పడద్దని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అగ్రికల్చర్ అధికారులతో, జిల్లా అధికారులతో కూడా మాట్లాడాము. ఎవరైనా ఈ క్రాప్ బుకింగ్ ఇంకా జరగని వాళ్ళకి అది నెలాఖరు దాకా యాక్చువల్ గా టైం ఉంది. ఈ లోపు తుఫాన్ వచ్చింది. అందువల్ల ఈ క్రాప్ బుకింగ్ చేయనటువంటి వాళ్ళు ఎవరు రైతులు, ప్రతి ఒక్క రైతుది ఈ క్రాప్ బుకింగ్ చేస్తాం, రైతును ఆదుకుంటాం. రైతులు ఎవరు కూడా ఈ క్రాప్ బుకింగ్ జరగలేదు. ఒక 10% ఇంకా పెండింగ్ ఉంది. 5% రైతులు ఇంకా ఈ క్రాప్ బుకింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 5% ఈ క్రాప్ బుకింగ్ చేయని వాళ్ళది కూడా ఈ 4 రోజుల్లో మొత్తాన్ని కూడా వాళ్ళందరిది కూడా కంప్లీట్ చేస్తాము. ప్రతి రైతుకి ప్రభుత్వం నుండి ఎకరానికి 10,000 వరి పంటకి నష్టపరిహారాన్ని కూడా మరి అందజేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.